వెల్కమ్ టు తెలుగు 24 ఛానల్. శర్వానంద్ హీరోగా నటించిన మనమే మూవీ ఎలా ఉందంటే, మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు తెలుగు 24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక మనమే మూవీలోకి వస్తే, శర్వానంద్ హీరోగా రూపొందిన 35వ చిత్రం మనమే. శర్వానంద్, కృతి శెట్టి, విక్రమాదిత్య, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా, వివేక కూచిపట్ల సహనిర్మాతగా వ్యవహరించారు. అలాగే విశ్వప్రసాద్ కూతురు కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ప్లెజెంట్గా సాగుతుంది. శ్రీరామ్ ఆదిత్య ప్రేక్షకుల్ని కొత్త లోకంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఒకే ఒక్క జీవితం తర్వాత శర్వానంద్ నుంచి వచ్చిన సినిమా ఎలా ఉందంటే, లండన్లో మాస్టర్స్ పూర్తి చేసి ఖాళీగా ఉంటూ జీవితాన్ని జాలీగా గడిపేస్తుంటాడు విక్రమ్ అంటే శర్వానంద్. అనాథ అయిన తన మిత్రుడు అనురాగ్ అంటే త్రిగుణ్ను చిన్నప్పటి నుంచి అన్నీ తానే చూసుకుంటుంటాడు. ఆఖరికి అతనికి ప్రేమ పెళ్లిని కూడా జరిపిస్తాడు. అనురాగ్ ఒక పని విషయమై ఫ్యామిలీతో ఇండియాకి వస్తాడు. కానీ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ మరణిస్తారు. దీంతో అనాథగా మిగిలిన వాళ్ళ కొడుకు ఖుషి విక్రమాదిత్య సంరక్షణ బాధ్యతను స్వీకరించాల్సి వస్తుంది. అప్పటికే శాంతి స్నేహితురాలు, అనురాగ్ భార్య శాంతి స్నేహితురాలు సుభద్ర అంటే కృతి శెట్టితో కలిసి విక్రమ్ ఆ సంరక్షణ బాధ్యతను తీసుకోవాల్సి వస్తుంది. అలా వాళ్ళిద్దరూ పెళ్లి కాకుండా ఖుషి కోసం తల్లిదండ్రులుగా బాధ్యతలను భుజాన వేసుకుంటారు. ఆ బాబును పెంచే విషయంలో విక్రమ్, సుభద్రల మధ్య ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, వారి మధ్య ఎన్ని గొడవలు వచ్చాయి, పెళ్లికి ముందే వేరే కుర్రాడితో కలిసి ఓ బాబు సంరక్షణ బాధ్యతలు తీసుకున్నందుకు సుభద్రకు కాబోయే భర్త కార్తీక్ అంటే శివ కందుకూరి ఎలా స్పందించాడు, ఖుషీని పెంచే క్రమంలో విక్రమ్ తనని తాను ఎలా మార్చుకున్నాడు, సుభద్రపై కలిగిన ప్రేమ పెళ్లిపేటల దాకా వచ్చిందా లేదా, ఈ కథలో జోసెఫ్ అంటే రాహుల్ రవీంద్రన్ పాత్ర ఏంటి, ఆయన విలన్గా ఎలా మెప్పించాడు, ఇలాంటి వివరాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ఎలా సాగిందంటే, ఒకరితో ఒకరు ఏమాత్రం పరిచయం సంబంధం లేకపోయినా పెళ్లి కాని జంట అనుకోని పరిస్థితుల్లో బాబు సంరక్షణగా ఉండాల్సి వస్తే ఆ ప్రయాణం వారిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకువచ్చిందన్నదే ఈ చిత్ర కథాంశం. దీన్ని వినోదంతో పాటు బలమైన భావోద్వేగాన్ని మేళవించి దర్శకుడు శ్రీరామ్ ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. తెరపై చక్కగా ఆవిష్కరించాడు. ప్రథమార్థం సరదాగా గడిచిపోగా ద్వితీయార్థం భావోద్వేగాలతో బరువెక్కింది. శర్వానంద్కు కరెక్ట్గా సరిపోయిన పాత్ర ఇది. ఈ సినిమాలో ఎవరెలా చేశారంటే, శర్వానంద్ తన పాత్ర పరిధిలో చక్కగా ఒదిగిపోయాడు. తన అద్భుతమైన నటనతో భావోద్వేగాలను పండిస్తూ అదరగొట్టేశాడు. ఇక ఖుషీ పాత్రలో విక్రమాదిత్య చిన్నాడైనా అద్భుతంగా నటించాడు. సుభద్ర పాత్రలో కృతి శెట్టి అద్భుతమైన నటనని ప్రదర్శించింది. అయితే ఆమె నటనకు స్కోప్ తక్కువే. ప్రతినాయకుడిగా రాహుల్ రవీంద్రన్ నుంచి ఇంకా ఎంతో రాబట్టాల్సి ఉన్నా దర్శకుడు ఎందుకో దానిపై, ఆ క్యారెక్టర్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. చాలా బాగా చేసిన సీన్స్ వెరీ లిమిటెడ్గా ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సంగీతం చిత్రానికి తగ్గట్టుగా ఉంది. ఈ మూవీకి మేమిచ్చే రివ్యూ పాయింట్స్ 3/5. ఈ సినిమా ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. బలమైన భావోద్వేగాలను ఇష్టపడే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడవచ్చు. కృతి శెట్టి అందంగా ఉంది. ఇక శర్వానంద్ స్టంట్స్లో కూడా బాగా రాణించాడు. ఇదండి ఇవాల్టి మూవీ రివ్యూ. మరో రివ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.